తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా అంటే నవంబర్లో అయితే, డిసెంబర్లో అవుతారు, తర్వాత జనవరిలో అవుతారని చెప్పేసి కూడా అంటే ఎన్నికలు అవుతాయని చెప్పేసి కూడా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. బట్ ఇప్పుడు మాత్రం ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీరు బట్టి చూసుకున్నట్టయితే, మొదటగా రైతు భరోసా విషయంలో రైతులు కొంతవరకు అసహనంగా ఉన్నారు ప్రభుత్వం పైన అని చెప్పేసి కూడా వాళ్ళు చేసినటువంటి సర్వేలు వచ్చినమాట. సో ఎందుకంటే రైతు అంటే రుణమాఫీ చేసినప్పటికీ రైతు భరోసా ఏంటంటే అలవాటు అయిపోయింది. దాదాపుగా 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి రైతులకు అలవాటు అయిపోయింది. వీళ్ళు కూడా దానికి ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి రైతులు కూడా సంతోషించడం అనేది జరిగింది. బట్ ఇప్పటి వరకు వెయ్యకపోవడంతో అంతో ఇంతో కొంత మేరకు అయితే కొంత పాజిటివ్ అయితే ఉండదని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అందుకని చెప్పేసి గ్రామాలలో ఫస్ట్ రైతు భరోసా వేద్దాం, సంక్రాంతి వరకు రైతు భరోసా కంప్లీట్ చేద్దాం. అప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ ఎవరెవరికైతే కాలేదో, టెక్నికల్ సమస్యలు ఉన్నాయో వారికి కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఫిక్స్ అవుతున్నారు. తర్వాత ఇంకే ఇందిరమ్మ ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికీ కంప్లీట్ చేశారు. వాళ్ళు కూడా విలేజ్లలో అర్హులైన వారికి తీయడం అనేది జరుగుతుంది. పేర్ల విషయంలో కావచ్చు, లిస్టుల విషయంలో కావచ్చు, వాళ్ళ పనులు చేస్తున్నారు. సో మొదటగా ఇందిరమ్మ ఇల్లులు, రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, ఈ మూడు కనుక జనవరి 15 వరకు కంప్లీట్ చేసుకుంటే, సంక్రాంతి వరకు కంప్లీట్ చేసుకుంటే, జనవరి తర్వాత అంటే జనవరి ఎండింగ్ కన్నా లేకపోతే ఫిబ్రవరిలో అన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు ఎన్నికలు పార్టీ సింబల్ తోటి జరిగే ఎన్నికలు. అండ్ ఒకవేళ ఎంపీటీసీ దగ్గర దాదాపుగా 2-3 సర్పంచ్ అంటే ఊర్లు ఉంటాయి కాబట్టి, జెడ్పీటీసీ దగ్గర ఒక జిల్లాకు సంబంధించి, తర్వాత ఎంపీటీసీలకు సంబంధించి, తర్వాత వారి పని అనేది సులభం అవుతుంది. పార్టీ గుర్తుల మీద గెలిచి తర్వాత ఎవరు క్యాండిడేట్లు ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఒక పార్టీ సింబల్ ఉండకపోయినా ఆ పార్టీ నుంచి ఉంటారు కాబట్టి, ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి, సో ఆ విధంగా చూసి టికెట్లు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనుకుంటున్నారు. మాక్సిమం ఫిబ్రవరి లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అది కూడా ఈ 3 కమిటీలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ, 3 కంప్లీట్ అయిన తర్వాత అది సంక్రాంతి వరకు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అప్పటిలోగా అయిపోతే మాత్రం డెఫినెట్ గా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ.